హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు అయితే మనం ఒక స్పెషల్ గోంగూర పచ్చడి రెసిపీని చూద్దాము. ఎప్పుడు చేసుకునే గోంగూర పచ్చడిని మరింత రుచిగా ఓసారి ఇలా ట్రై చేయండి. నేనైతే ఈ పచ్చడి చేసిన రోజు ఇంకా కూర కూడా వేసుకోనండి. ఈ పచ్చడితో తినేసి డైరెక్ట్గా పెరుగన్నం తినేస్తాను. పెరుగన్నంలో కూడా ఇదే పచ్చడి వేసుకుంటాను. నాకైతే అంత ఇష్టం ఈ పచ్చడి. ఈ పచ్చడి కోసం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి 1 టీ స్పూన్ ఆయిల్, ఎక్కువ వేసుకోవద్దు, 1 టీ స్పూన్ వేసుకుని 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకుని కొంచెం వేయించుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 3/4 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ఒకసారి కలిపేసుకుని 8 నుంచి 10 వరకు ఎండుమిర్చిని ఈ విధంగా తుంపి వేసుకోవాలి. గోంగూర పులుపుని బట్టి ఎండుమిర్చి కొంచెం ఎక్కువ కానీ తక్కువ కానీ వేసుకోవచ్చు. అలాగే మీ కారానికి తగ్గట్టుగా చూసి వేసుకోండి. ఈ విధంగా లో ఫ్లేమ్లో బాగా క్రిస్పీగా వేయించేసుకుని వీటిని ఒక ప్లేట్లోకి తీసేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇక్కడ నేను 2 పెద్ద కట్టల గోంగూర తీసుకున్నాను. గోంగూర ఆకులు ఒలిచేసుకుని శుభ్రంగా 2-3 సార్లు కడిగేసుకోండి. ఇసుక మట్టి లేకుండా కడిగేసుకోవాలి. దీంతో పాటుగా 1 కట్ట పుదీనా కూడా వేసుకోవాలి. పుదీనా వేయడం వల్ల పచ్చడికి మంచి రుచి వస్తుంది. ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి. ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ వరకు నూనె వేసేసి కాగిన తర్వాత పుదీనా, కడిగి పెట్టుకున్న పుదీనా, అలాగే కడిగి పెట్టుకున్న గోంగూర కూడా వేసేసుకోవాలి. ప్యాన్ పెద్దదైతే మొత్తం ఆకంతా ఒకేసారి వేసేసుకోండి. అది కొంచెం చిన్న ప్యాన్ కదా, నేను 2 సార్లుగా వేస్తున్నాను. ఒకసారి వేసిన ఆకు కొంచెం మగ్గిన తర్వాత మరి కొంచెం ఆకు వేసుకోవాలి. ఫ్లేమ్ అయితే లోలోనే ఉండాలి. దీంతో పాటుగా 4-5 పచ్చిమిర్చిని తుంపి వేసేసుకోవాలి. అలాగే కొంచెం చింతపండు. మీరు తీసుకున్న గోంగూర పుల్లగా ఉంటే ఈ మాత్రం చింతపండు సరిపోతుంది. లేదు ఆకు పులుపు తక్కువగా ఉంది అనిపిస్తే కొంచెం చింతపండు ఎక్కువ వేసుకోండి. మనం గోంగూరతో పాటు పుదీనా కూడా వేసాం కదా, అందుకనే చింతపండును చూసి వేసుకోవాలి. అలాగే మనం గోంగూరతో పాటు పచ్చిమిర్చి కూడా వేసాం కదా, ఈ పచ్చిమిర్చిని ఎండుమిర్చితో పాటు నూనెలో కూడా వేసి వేయించుకోవచ్చు. కానీ గోంగూరతో పాటు ఉడికితే పచ్చిమిర్చికి మంచి రుచి వస్తుంది. ఇలాగే కలుపుకుంటూ చూడండి, ఆకు ఈ విధంగా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే రుచికి సరిపడా సాల్ట్, ఇక్కడ నేను 1 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. ఒకసారి మళ్ళీ అంత బాగా కలిసేలాగా కలిపేసుకుని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. మీకు ఆయిల్ తక్కువగా ఉంది అనిపిస్తే మరి కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా బాగా మగ్గించుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఈ విధంగా బాగా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వాలి. మనం వేయించుకున్న ఎండుమిర్చి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకుని వీటితో పాటుగా 10 వరకు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసి గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసేసుకొని ఇప్పుడు ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న గోంగూర ఉంది కదా, పూర్తిగా చల్లారిన తర్వాతనే వేసుకోవాలి. వేసేసి ఈ పొడి, ఈ గోంగూర కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకుంటే మనకి పచ్చడి రోట్లో దంచినట్లుగా వస్తుంది. మరి ఫాస్ట్గా గ్రైండ్ చేసేయద్దు. పల్స్ మోడ్లో 3-4 సార్లు గ్రైండ్ చేస్తే మనకి చక్కగా ఆకులు బాగా మెత్తగా అయిపోకుండా చూడండి ఈ విధంగా రోట్లో దంచినట్లుగా వస్తుంది. ఇలా గ్రైండ్ చేసేసుకుని ఇప్పుడు మనం పచ్చడికి పోపు వేసేసుకుందాము. ప్యాన్లో 2-3 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసేసి నూనె కాగిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినపగుళ్ళు వేసి వేయించుకోవాలి. పోపు గింజలు వేగిన తర్వాత 2 ఎండుమిర్చి, 5-6 వెల్లుల్లి రెబ్బల్ని కొంచెం క్రష్ చేసి వేసుకోవాలి. ఇవి కూడా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు, చివరిగా కొంచెం ఇంగువ, 1/2 టీ స్పూన్లు సగం వరకు 1/8 టీ స్పూన్ ఇంగువ కూడా వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఆ వేడికి వేగిపోతాయి. బాగా కలిపేసుకుని ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసుకున్న గోంగూర పచ్చడి వేసేసుకోవాలి. నాకు కొంచెం పచ్చడిలో ఉప్పు తక్కువైందండి, కొంచెం సాల్ట్ వేస్తున్నాను. మీరు కూడా ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుని తక్కువ అనిపిస్తే కొంచెం వేసుకోండి. అలాగే బాగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఈ విధంగా విడివిడిగా చేసుకొని వేసుకోవాలి. ఈ పోపు, ఉల్లిపాయ ముక్కలు పచ్చడిలో బాగా కలిసేలా కలుపుకోవాలి. అంతేనండి, గుమగుమలాడే గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. ఇందులో మనం పుదీనా కూడా వేసాం కదా, దానివల్ల మంచి టేస్ట్ వస్తుంది. అలానే పచ్చడేమి పుదీనా స్మెల్ రాదు, కానీ పుదీనా వల్ల మంచి టేస్ట్ వస్తుంది. మనం పుదీనా వేసాము అని చెప్తే కానీ తెలియదు. ఒకసారి ఈ పద్ధతిలో అయితే మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.